వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీపై చేస్తున్నటువంటి అసత్య మరియు విషపు ప్రచారాన్ని ఖండించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ కూడా పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి లడ్డుని దానిలో కొవ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు కూటమి నాయకులందరూ కూడా లడ్డు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సోదరులారా, మీకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. లడ్డు విషయం మీద జంతు అవశేషాలు, కొవ్వు పదార్థాలు లేవని చెప్పి సోయానా సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిబిఐ సిట్టు మన నెల్లూరు సిబిఐ కోర్టులో స్పష్టంగా కల్తీ లడ్డులో ఎటువంటి జరగలేదు, ఎటువంటి జంతు అవశేషాలు లేవని చెప్పి చాలా సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ఆశేష ప్రజానీకం మధ్య తన యొక్క శక్తి యుక్తి మీద ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అతని మీద కుట్రతోటి ఆ యొక్క పార్టీని అంతం చేయాలి, ఆ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలని చెప్పేసి ఈ యొక్క 2024లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసేటువంటి సూపర్ 6 అన్నీ కూడా ఫెయిల్ అని చెప్పి విద్యార్థులు కూడా ఈరోజు నడి రోడ్డు మీద ఉద్యోగాలు లేవని చెప్పి ఈరోజు వాళ్ళు నడి రోడ్డు మీద ఈరోజు కేకలేస్తుంటే, అదేవిధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయి ఉంటే, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా ఈ విధంగా అందరికీ అన్యాయం జరిగి ఈరోజు రోడ్ల మీదకి వచ్చుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అనే ఒక వ్యవహారం తీసుకొచ్చారు. దీనికి సమాధానం చెప్పేదాని కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడు ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటారు మా యొక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఉన్నాడని, ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో జంతు అవశేషాలు అని చెప్పి సిబిఐ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కిన తర్వాత ఆ యొక్క కోర్టు ఈరోజు స్పష్టంగా తెలియజేసింది. అయినా సరే ఈ కూటమి పెద్దలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద విష ప్రచారం ఆపలేదు. ఈ యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇటీవల చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ క్రేజ్ పెరిగిపోతుంది, మీరు ఎవరు కూడా ఈ యొక్క పత్రికల ప్రకటన ఇవ్వలేదని చెప్తే ఈరోజు రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాలు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి హిందువుల మీద 1,50,00,000 మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా మీరందరూ కూడా అసత్య ప్రచారాలు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెడ్డ ప్రచారం చేయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా గోబేస్ ప్రచారం చేస్తే ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలారా, మీరంతా గమనించండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమీ పని చేయలేక 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలయ్యి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టేట ముంచి ప్రజల యొక్క మైండ్ని డైవర్షన్ చేసే విధంగా ఈ యొక్క లడ్డు వ్యవహారం చేసుకొచ్చింది. ప్రజలందరూ కూడా గమనించండి. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకి తెలియజేసేదాని కోసం కూడా ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీకు అందరూ కూడా ఇవన్నీ ప్రచార మాధ్యమాల ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి టెస్టు ద్వారా రాష్ట్రంలోనే ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అత్యధికంగా దేవస్థానాలు, 10 లక్షల దేవస్థానాలు, 35 లక్షల దేవస్థానాలు, 50 లక్షల అత్యధికంగా 2019 నుంచి 2024 అత్యధికంగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందువుల మీద ప్రేమ ఎవరికి? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గాంధీజీ కలనకన్నటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజల యొక్క ఆకాంక్ష, మురికి వాడనున్నటువంటి పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పరిపాలన తెచ్చినటువంటి ఈ యొక్క స్వర్ణ విగాన్ని, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించే విధంగా జీవితంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉంటే మళ్ళీ మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఆలోచన చెప్పి ఒక కుటిల బుద్ధితోటి ఈ విధంగా కూటమి నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా
మీరు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని కూడా మేము తిప్పి కొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఈ లడ్డు వివాదం అనేది మనకు చెలరేగుతూ ఉన్నది. ఆ లడ్డుకు సంబంధించి సాక్ష్యాలతో సహా రుజువైనప్పటికీ ఒప్పుకోనటువంటి పరిస్థితిలో మన కూటమి ప్రభుత్వం అనేది ఉన్నది. అసలు వాళ్ళు ఈ లడ్డు వివాదం అనేది తీసుకురావడానికి మూల కారణాన్ని నేను మన చరిత్రలో ఉన్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే 1857 సంవత్సరంలో మనం బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు అనేది చేశారు. ఏ విషయంగా? వారు ఉపయోగించే తూటాలలో, సైనికులు ఉపయోగించే తూటాలలో ఆవు కొవ్వు, పంది కొవ్వుకు సంబంధించినటువంటి తూటాలు ఉన్నాయనే వివాదం అనేది ఎప్పుడైతే చెలరేగిందో అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు అనేది చేసి వాళ్ళని మన దేశంలోనే లేకుండా తరిమి కొట్టడం జరిగింది ఆనాడు. అదే విషయాన్ని ఈనాడు కూటమి ప్రభుత్వము ఒక అస్త్రంగా తీసుకొని అదే వివాదం అనేది చెలరేగితే ఆనాడు ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, జగన్ నేను అధపాతాళానికి తొక్కేస్తాను అని. మరి తొక్కాలంటే ఏదో ఒక బలమైన కారణం అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలి. ఎక్కడైతే మనోభావాలు దెబ్బతీస్తాయో అక్కడ తిరుగుబాటుతనం అనేది వస్తుంది. కాబట్టి జగన్ని రాజకీయంలో నుంచి కంప్లీట్గా బయటకు పంపించేసేయాలి అంటే ఒక బలమైన కారణం అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళ లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు దొరికాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క వివాదాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే మనోభావాలు దెబ్బతింటాయో అక్కడ ఎదురుదాడులు అనేవి జరుగుతాయి. కాబట్టి మత కలహాలు అనేవి ఇక్కడ చెలరేగడానికి, మత కలహాలను రెచ్చగొట్టడానికే హిందువులకు ఇక్కడ జగన్ యొక్క కుటుంబము క్రిస్టియన్ కుటుంబంగా మనకు తెలుసు. మరి ఇక్కడ ఆ మతాన్ని, ఈ మతాన్ని రెండింటినీ తీసుకొని వచ్చి మత కలహాలను సృష్టించడానికే కూటమి ప్రభుత్వము ఈ లడ్డు వివాదం అనేది తీసుకువచ్చిందని నేను ప్రస్ఫుటంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ఆయన నిజాయితీ అనేది ఉంది కాబట్టి, జగన్ గారి యొక్క నిజాయితీతోటి, ప్రజల యొక్క ఆశీస్సులతోటి తన నిజాయితీని తను నిరూపించుకున్నారు. గుజరాత్లోనే ఆనంద్ ల్యాబ్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీఏ కావచ్చు, అలాగే హర్యానాలోని కర్నాల్ ఎన్డీఆర్ఐ కావచ్చు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎలాంటి అవశేషాలు దొరకలేదని చెప్పేసి జగన్ గారికి మద్దతుగా వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టును ఆధారం చేసుకొని ఈనాడు ఆయన నిజాయితీ బయటకు వచ్చినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం అనేది ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లుగా ఆ యొక్క నిజాన్ని ఒప్పుకోలేక ఇంకా ఏదో మాటల అస్త్రాలను వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ గుర్తించండి, నిజాయితీ పరుడు ఎవరు, నిజమైన నాయకుడు ఎవరు, ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఎవరు అనేది గుర్తించాలని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను.